శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే కృపరంపరాం. లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ హనుమతే నమః. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రేక్షకులకు, వీక్షకులకు, అట్లాగే కేవలం భారతదేశం ఒక్కటే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి జనులందరికీ కూడా నా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు సమస్త శుభాలు కలిగించి ఎవరికి ఎటువంటి కష్ట నష్టములు లేకుండా వారి జీవితం సాఫీగా జరిపేట్టుగా, అట్లాగే వర్షములు చక్కగా కురిసేట్టుగా, అట్లాగే పాడి పంటలు ధనధాన్యాదులు సమృద్ధిగా ఉండేట్టుగా కలిగించాలని ఆంజనేయ స్వామి వారిని మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ విధంగా ఉండాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ, ఈ పరాభవ సంవత్సరంలో మనకి దేశ రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పరాభవన సంవత్సరంలో రాష్ట్రాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రభువులు ధార్మిక ప్రజాహితముల పథకాలు, కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంది. ప్రజాకర్షణ పథకాలు చాలా తీసుకొస్తారు. దేశ రక్షణ కోసం కఠినమైన నిర్ణయాలు కూడా చేస్తారు. అట్లాగే చట్టాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో చట్టాలు తీసుకొచ్చినప్పుడు కొంత వ్యతిరేకతలు కూడా రావచ్చు. ప్రజలను తప్పుదారి పట్టించి కొంత ఆవేశపరిచేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రక్షణ వ్యవస్థకు కావలసినంత చేతినిండా పని ఉంటుంది. ప్రజాహిత పథకాలు నడత కొంతమేరకు వేగం తగ్గే అవకాశం ఉంది. నూతన కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి. ప్రధాన నాయకులపై చట్టపరమైన చర్యలు, ఉద్యమాలు, ఉద్రేకాలు ఎక్కువవుతాయి. దేశ విదేశ విధానంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించినటువంటి కృష్ణరాయబార నీతి ప్రవర్తిస్తారు. కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సహజ ధర్మానికి విరుద్ధంగా వెళ్లకుండా ఉండడం వలన సహజంగా మేఘాలు వర్షిస్తాయి. వడగాల్పులు హెచ్చుగా ఉంటాయి. రాళ్ల వర్షములు పడేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఈ సంవత్సరం రాజు గురువు కావడం వలన, వాహనము నావ కావడం వలన, మంత్రి కుజుడు కావడం వలన, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, ప్రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడే. ఈ సంవత్సరం పశుపాలకుడు, స్థానరక్షుడు గోపాలుడు. కాబట్టి ఇన్ని విధాలుగా మనం ఆలోచించినప్పుడు పశువులకు చక్కటి మేలు జరుగుతుంది. పశు సంపద వృద్ధి జరుగుతుంది, సుఖంగా ఉంటుంది. పశువులకు, గో సంపదకు, వాటి విశేష వృద్ధికి కావలసినటువంటి సహాయ సహకారములు ప్రభుత్వాలు అందించేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మనకు భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏవీ లేవు. కాబట్టి గ్రహణములు కొంత ఉన్నప్పటికీ కూడా ఇతర దేశంలో కనిపిస్తుంటాయి. కాబట్టి మనం వాటిని పాటించవలసిన అవసరం లేదు. అట్లాగే ఈ సంవత్సరం 19-10-2026 నుంచి 29-10-2026 వరకు గురుమూఢం ఉంటుంది. 14-7-2026 నుంచి 13 ఆగస్టు 2026 వరకు కూడా ఈ సంవత్సరము శుక్రమూఢమి 19 అక్టోబర్ 2026 నుంచి 29-10-2026 వరకు ఉంటుంది. గురుమూఢమి 14 జూలై నుంచి 13 ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సంవత్సరం వాస్తుకర్తరి ప్రతి సంవత్సరం లాగానే 4వ తారీఖు మే నెల మొదలై 28వ తారీఖు మే నెల వరకు ఉంటుంది. ఈ సంవత్సరం సార్ధ త్రికోటి సహిత యమునా నదికి పుష్కరాలు వస్తాయి. యమునా నది ఇక్కడ మనకు లేదు, అలహాబాద్ లో ఉంది. అట్లాగే ఈ భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణములు లేవు. కాబట్టి గ్రహణాల విషయంలో మనం పాటించాల్సిన అవసరం లేదు. ఈ పరాభవన సంవత్సరంలో మనము గురువు అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతుల వారు జూన్ 31వ తారీఖున కర్కాటక రాశిలో తన యొక్క ఉచ్చస్థితికి చేరుకుంటూ ఉండడం వలన సనాతన సాంప్రదాయములు, ఆయుర్వేద వైద్యం పైన, సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రజలకు, జనులకు విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఇంకా వర్షలగ్న జగల్లగ్న ఫలితాలు ఆలోచించినట్లయితే వర్షలగ్నం మీనలగ్నం అయింది. లగ్నంలో 4 గ్రహములు. వర్షలగ్నంలో కాలసర్ప దోషం కూడా ఏర్పడింది. లగ్నాధిపతి గురువు చతుర్థ కేంద్రంలోనూ మిత్రాంశగతురై ఉన్నాడు. ద్వితీయ నవమాధిపతి వ్యయ స్థానంలో మిత్రాంశగతురై ఉన్నాడు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉచ్చగతురై మిత్రాంశలో కూడా ఉన్నాడు.
చతుర్థ సప్తమాధిపతి బుధుడు వ్యయ స్థానంలో కుజరాహులతో చేరి వర్గోత్తమంలో ఉన్నాడు. పంచమాధిపతి చంద్రుడు లగ్న కేంద్రంలో మిత్రాంశలో, షష్టాధిపతి లగ్న కేంద్రంలో సనాంశలో, రాజ్యాధిపతి గురువు చతుర్థ కేంద్రంలో మిత్రాంశలో ఉండడము. ఇంకా ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితి ఇంకా చాలా ఉంది, ఇంతవరకు క్లుప్తంగా తెలుసుకుందాం. అట్లాగే జగల్లగ్న విషయానికి వచ్చినప్పుడు జగల్లగ్నం వృషభ లగ్నం అయింది. లగ్నాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో కుజాంశలో స్థితి, ద్వితీయ పంచమాధిపతి బుధుడు లాభంలో సింహాంశలో స్థితి ఉన్నాడు. తృతీయాధిపతి అయిన చంద్రుడు రాజ్యములో శత్రుంశలో స్థితి, రాహు చంద్రయుతి. అట్లాగే చతుర్థాధిపతి రవి వ్యయంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, వర్గోత్తమాంశ కలిగి ఉన్నాడు. సప్తమ వ్యాధిపతి కుజుడు లాభంలో స్థితి, అష్టమ లాభాధిపతి గురువు కూడా ద్వితీయంలో మేషాంశలో ఉన్నాడు. భాగ్య రాజ్యాధిపతి శని లాభంలో కుజబుధుల యుతి కలిగి ఉంది. ఇట్లా ఈ గ్రహస్థితులన్నీ ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు మనకి దేశంలో పాలకులు స్థిర నిర్ణయములు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా విశేషంగా కృషి చేస్తారు. మేధావులు దేశ యొక్క హితం కోసం విశిష్ట వ్యక్తుల అభిప్రాయాలు తీసుకుంటారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల పరోక్ష జోక్యం ఆందోళనకరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మేధాశక్తితో భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. భారత్ రుణభారం తగ్గించుకునే విధంగా, ఆర్థిక స్థితి వృద్ధి చేసుకునే విధంగా చేసేటువంటి కృషి చాలా వరకు సఫలం అవుతుంది. శని మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో వక్రించినందున రాజకీయ సంక్షోభం కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో దేశాల మధ్య అతి భీకర పోరు సూచన, అంటే యుద్ధం ఏర్పడే సూచన ఉంది. విచిత్ర వర్షములు, విపరీత పరిస్థితులు, ఒకచోట అధిక వర్షము, ఒకచోట దానికి విరుద్ధంగా క్షణంలో వర్షం, మరుక్షణంలో అధికమైన ఎండ, ఈ విధంగా ఋతుధర్మాల్లో కూడా కొంత మార్పులు ఏర్పడి అయోమయంగా ఉంటుంది. వింత వేసవి, అధిక ఉష్ణం కూడా ఎక్కువగా ఉంటుంది. భారత మహిళకు విశిష్ట సత్కారం అందుకుంటుంది. అరబ్ దేశాల్లో అనేక అవస్థలు, యుద్ధభీతి ఏర్పడుతుంది. జన నష్టము, అధినాయకు నష్టమయం జరుగుతుంది. అక్కడ బ్యాంకింగ్ విధానంలో కూడా కొన్ని సంస్కరణలు, మార్పులు, కొత్త నోట్ల ముద్రణ జరిగే అవకాశం ఉంది. రక్షణ శాఖకు కేంద్ర ప్రభుత్వం విశేషమైనటువంటి బడ్జెట్ కేటాయించబడుతుంది. వైద్యశాలకు, ఔషధాలకు, సైనికులకు అనుకూలమైన ప్రణాళికలు ఉంటాయి. నూతన వైద్య ఔషధ అన్వేషణ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం పంటలు కూడా విశేషంగా పండుతాయి. ఎరువులు తగ్గించి సహజ ఎరువుల ద్వారా రసాయన పంటలు పండించే దిశగా రైతులను జాగ్రత్త పడతారు. సినిమా రంగంలో అనేక విచిత్ర పరిణామాలు వివాదాలు ఏర్పడతాయి. కళారంగానికి ప్రోత్సాహం ఉంటుంది. విద్యాలయాల్లో కూడా విపరీత ధోరణులు రెచ్చగొట్టేవారు అధికమవుతారు. వైద్యశాలలు, ఆరోగ్య సంక్షేమ కేంద్రంలో కొన్ని సంస్కరణలు ప్రభుత్వాలు చూపుతాయి. హృద్రోగ సమస్యలు పెరుగుతాయి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీల ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. వివాహ వ్యవస్థలో వింత ధోరణులు ఏర్పడవచ్చును. అకారణంగా కొంత విడాకుల సంఖ్య పెరిగే సూచన ఉంటుంది. ఖనిజ సంపద పెరుగుతుంది. యతి ఆశ్రమాలు, పీఠాధిపతులు వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. సంవత్సరం ప్రథమార్థంలో విమాన ప్రమాదములు, భారీ నష్టము, రష్యా, చైనా, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంప సూచనలు, జన నష్టము, ప్రముఖ వ్యక్తుల కారాగార వాస ప్రాప్తి జరిగే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడు మొదలగు సముద్ర తీర ప్రాంతాలకు జల ఉపద్రవం కలిగించే సూచనలు కనబడుతున్నాయి. సామూహిక రోడ్డు వాహన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సామూహిక ప్రజా నష్టము, అగ్ని ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. అగ్రరాజ్యానికి తప్పని అవస్థలు, విమాన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. ధార్మిక సంస్థలు వివాదాస్పదం అవుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో దేవుడికి, ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఇతర దేశమందు అయినప్పటికీ కూడా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా భారతదేశం ప్రతిష్ట ఇతర దేశాలలో చక్కగా కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ధార్మిక పరంగా సామాన్యులకు ఉపయోగించే కార్యక్రమాలు చేస్తారు. కందులు, బియ్యము ధరలు పెరగవచ్చు. ఆయుర్వేదం రాణిస్తుంది. సామాన్య విద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు అఖండ విజయం ప్రాప్తిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు ఎప్పట్లాగే అధికంగా ఉంటూనే ఉంటాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని రకాల ప్రతిబంధకాలు ఎదురైనా భారత రక్షణ వ్యవస్థ, భారత ప్రధాని, వారి పరివారము, అనుచర వర్గము అప్రతిహతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షము పునర్జీవనం పోసుకుంటుంది. భారత గూఢాచార వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక భయంకర వ్యూహాన్ని, దేశాన్ని విరోధుల వైపు మరలించే ప్రయత్నాలంతా కూడా విఫలం చేస్తుంది.
బంగారం వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మరలా పెరిగే అవకాశం కనబడుతుంది. భూముల విలువలు మళ్లీ కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అనూహ్య రాజకీయ పరిణామాలు, భారత్ అమెరికాలు బంధం బదిలిగా ఉండడము ఎటువంటివి జరుగుతాయి. బంగారం వెండిపై పెట్టుబడులు పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తులకు తప్పనటువంటి కారాగారము, బంగ్లాదేశ్ అధిష్టానానికి అరిష్టాలు, భారత రక్షణ వ్యవస్థ మరింత భద్రంగా ఉంటుంది. కొంత అధునాతన ఆయుధాల కొనుగోలు, విద్యుత్ పరికరాలు, వాహనాల వినియోగం పెరుగుతుంది. తామ్రం మరింత తామ్రమగును. తామ్రం అంటే రాగి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. అగ్రదేశానికి అనేక విపత్తులు ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మనకి భారతదేశానికి పెద్దగా ప్రమాదాలు కలిగించేటువంటి సంఘటన లేకపోయినప్పటికీ కూడా కొంత విశ్వవిద్యాలయాల్లో విపరీత ధోరణులు, అట్లాగే వివాహ విషయాల్లో కూడా అనవసరమైన వివాదాలు ఏర్పడడం అవకాశం ఉంటుంది. ఆయుర్వేదానికి చక్కటి కీర్తి ప్రఖ్యాతులు వస్తాయి. జనులందరూ కూడా దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేస్తుండటం వలన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు ఎక్కువగా పాల్గొంటూ ఉత్సవాలు అట్లాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం జీవనం కొనసాగిస్తారు. దేవగురు బృహస్పతి కర్కాటకంలో ఉన్నంత కాలము హృద్రోగము, హార్ట్ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఆ దిశ ఉంటుంది. మళ్ళా తర్వాత జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం దేశ రాష్ట్ర గోచార పరిస్థితులు మనం చూసాం. మూఢాల గురించి కూడా తెలుసుకున్నాం, అట్లాగే గ్రహణాల గురించి కూడా చెప్పాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జనులందరూ కూడా ముఖ్యంగా చేయవలసింది మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ఎప్పుడు కూడా ప్రోత్సాహం అందిస్తూ ఉండాలి. అట్లాగే మన ఆరాధ్య దైవాన్ని, మన కులదైవాన్ని ఎప్పుడూ కూడా మనం ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఈ వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా మన దాకా రాకుండా అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు విదేశాల్లో కూడా ప్రపంచమంతా కూడా పరిఢవిల్లాలని చెప్పేసి కోరుకుంటూ శివన్నారాయణ.